वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा। భారతి, నేను పంచాయతీ దగ్గరికి వెళ్తాను, నువ్వు తొందరగా వచ్చేయి. ఓకేనా? నేను ఫ్యాక్టరీకి వెళ్ళి చూసి వస్తాను. ఓకే. సర్పంచ్ గారు, మేము ఇదే గ్రామంలో ఉంటున్నాం. కొన్ని సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని చూస్తుర్రు. మాది పరుగుగల కుటుంబం. నా భర్త చాలా మంచివాడు. అట్లాంటిది మా ఆయనను నన్ను ఈ పంచాయతీకి పిలిచి ఎందుకు అవమానిస్తుర్రు? అసలు ఈ పంచాయతీ ఎందుకు పెట్టిర్రు చెప్పురి. అర్థమైతలేదానే? ఆమెకు మనం పోయిన ఎలక్షన్లో సపోర్ట్ చేయలేదు, అందుకే మన పైన ఆమె కోపం పెంచుకుంది. అమ్మ సర్పంచ్ అమ్మ, నాకు ఇద్దరు బిడ్డలు. నా అల్లుడు నా బిడ్డ ఏనాడు ఇంతమందిలోకి రాలేదు. మరి ఈనాడు ఎందుకు పిలిచాను బాబా వాళ్ళే? సర్పంచ్ గారు, వీళ్ళని ఎందుకు పిలిపించను, వీళ్ళని ఎందుకు పిలిపించను, సంజుని ఎందుకు పిలిపించను? అసలు సంజు చేసిన తప్పేంది చెప్పురి. సంజుకు ఈ ఊళ్ళే ఎంతో మంచి పేరుంది. ఆయన ఏం తప్పు చేసినో చెప్పురి. ఉప సర్పంచ్ గారు, పోయినసారి ఎన్నికల సంజు సర్పంచ్ సపోర్ట్ చేయలే, నాకు సపోర్ట్ చేసిండు. అందుకే 10 మందిలో పిలిచి పరువు తీస్తున్నారు. ఏమంటారు ఎంపీటీసీ గారు? వాడు అలాంటి వ్యక్తి కాదు. అనవసరంగా 10 మందిలో పరువు తీస్తున్నారు. మీకు వ్యక్తిగత కోపాలుంటే ఇంటి దగ్గర చూసుకోరి. సరే, సంజీవ్ని మీరు అందరూ మంచివాడు అంటున్నారు. నేను మంచివాడనే అంటున్నా. కానీ గత 4 రోజుల నుంచి కూడా మీకు అందరికి ఎందుకు దావత్ ఇస్తున్నాడు సంజీవ్? ఎందుకు ఇస్తున్నాడు? దాన్ని ఏముంది మేడం, నేను మీ ముగ్గురు కూడా వచ్చిండు తాగటానికి. అరే, తిరుపతి సిస్టర్ ఫోన్ చేస్తే పోయినా, నాకేం తెలుసు? మేము కూడా తిరుపతి ఫోన్ చేస్తే పోయినాం. అవు మేడం, సంజు వాడు దావత్ ఇస్తే వేయను, దాంట్లో తప్పే ఉంది. భవానీ, నీ భర్త ఏం చేస్తాడో నీకు తెలుసా? మా ఆయన ఏం చేసినా నా మంచికే ఎత్తాడు. నా కోసం వాళ్ళ కన్న తల్లిదండ్రులనే వదిలిపెట్టచ్చిండు. కనీసం ఒక్కసారి కూడా మళ్ళా తిరిగి పోలే. ఆయన ఏం చేసినా నా మీద ప్రేమతోనే ఎత్తాడు. నేనంటే అంత ప్రేమ ఆయనకి. అవునా? అంత మంచివాడా? సరేలే, మీరు ఎందరక్క చెల్లెలు? ఇద్దరం. భవానీ, నీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు. మరి పిల్లలు? కాలేదు. కాలేదా? ప్రెగ్నెన్సీ నిలవలేదా? నిలవలేదు. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఇక్కడెందుకండి? మీరు ఉండండి ఎంపీటీసీ గారు, ఎందుకు తొందరపడుతున్నారు? అన్ని విషయాలు ఇక్కడే తెలుస్తాయి. అందరినీ నోరు మూయిస్తున్నారు, చెప్పేదేదో సూటిగా చెప్పండి కదా. ఈ
ఈ ఆడోళ్ళు సర్పంచ్ అయితే ఇట్లే ఉంటది, ఏది సరిగా చెప్పనే చెప్పరు. అదే నేను సర్పంచ్ అయితే సింహం లెక్క 10 నిమిషాల ఫటాఫట్ చెప్పటోని. ఊర కుక్కలు కూడా అప్పుడప్పుడు సింహాలం అని మురుస్తాయి. అడవికి పోతే తెలుస్తుంది అసలు సింహం మీద. కూర్చోండి. ఈ సంజీవ్ గారి నిజ స్వరూపం ఏంటో ఇప్పుడే తేల్చేస్తా. ఎంటీస్ గారు, పెద్ద మనుషులు, కాసేపు ఓపిక పట్టండి. నిజమేంటో 10 నిమిషాల్లో తెలిసిపోతుంది కదా. భవానీ, మీ చెల్లెల్ని ఒకసారి పిలిపించు. మమ్మల్ని బజార్లకు పిలిచింది సరిపోలేదా? మళ్ళీ మా చెల్లెల్ని పిలుస్తా అంటున్నావు? మీరు పిలుస్తారా, నన్ను పిలిపించమంటారా? నా మరదల్ని ఇక్కడికి పిలిపిస్తే మర్యాద ఉండదు మేడం. అమ్మా గొడవ ఎందుకమ్మా? భవానీ ఫోన్ చేసి బిడ్డ మీరు. నీకేం తెలియదు నాన్న, నువ్వాగు. చెల్లి ఇక్కడికి రాదు. వస్తది, రావాలి. మీరు పిలుస్తారా, నన్ను పిలిపించమంటారా? బాబాయ్, మీరు వెళ్ళి తీసుకురండి. సరే అమ్మా, తీసుకొస్తా. అతనెవరే? చెప్పు హారిక, ఆయన ఎవరో? సంజీవ్, నీకు కూడా తెలియదు ఆయన? వాడెవడో నాకు తెలియదు. అడిగేది నిన్నేనే. ఏం తమాషాలు చెప్తున్నావా? చెప్పసక్క. ఆయన ఎవరో బావకు బాగా తెలుసక్క. అంటే ఏందే నువ్వు అనేది? బావకు తెలుసు కానీ నాకు తెలియదనా? నిన్ను ఆవేశపడకక్క, అసలు విషయం తెలితే నువ్వే బాధపడతావు. ఏందే అది? నీ మొగడు 2 సంవత్సరాల నుంచి నా ఎంబడబడుతుండు. పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తుండు నన్ను. ఏ హారిక, మంచిగా మాట్లాడి చెప్తున్నా. ఏంది బాబా మంచిగా మాట్లాడేది? అక్కకు నిజాలని తెలవాలి ఇప్పుడు. అక్క, నీకు 2 సార్లు అభాషణ అయింది. నీ ఆరోగ్యం బాగలేక కాదు, ఈ దుర్మార్గుడు ఏవటే. నీకు పిల్లలు కాకుండా కావడానికి కారణం ఈ దుర్మార్గుడే. నీకు అభాషణ కావడానికి టాబ్లెట్లు ఇచ్చిండు. హారిక, ఏం మాట్లాడుతున్నావే? అంతేకాదక్క, నాన్న కరెంట్ షాక్ వచ్చేటట్టు చేసింది కూడా వీడే. ఏమంటున్నారు బిడ్డ? ఏమంటున్నారు బిడ్డ? అవునా, నేను చెప్పింది నిజమే. ఇన్ని రోజులు నువ్వు బాధపడతావని చెప్పలే. అక్క, ఈయన నేను ప్రేమించిన వ్యక్తి. చాలా సార్లు బావ ఈయనను కొట్టిండు. అవును మేడం, మేము 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. కానీ ఈ దుర్మార్గుడు నువ్వు అవసరమైతే వాడుకో కానీ పెళ్ళి మాత్రం నేనే చేసుకుంటా అని మమ్మల్ని వేధిస్తుండు. అంతేకాదు నాన్న, మన గుట్ట పక్కకున్న భూమి కూడా 50 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడట. అక్క, మేము 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ బావ మమ్మల్ని ఏ విధంగా టార్చర్ పెడతానంటే,
ఇందాక నీతో వచ్చిన అమ్మాయి ఎవరో తెలుసా? తెలుసన్నా, మీ మరదలు, ఆమె నా క్లాస్మేట్. అయితే ఏందట? ఇప్పటికి నెల రోజుల నుండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా నేను. నువ్వు నెల రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావచ్చు. మేము సంవత్సరం నుంచి కలిసే తిరుగుతున్నాం. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఏంటి, పెళ్లి చేసుకుంటావా? రేయ్, దాని భావనిక్కడ నేనుండగా అది జరగదు. సరే అన్న, ఏం చేసుకుంటావో చేసుకోపో, మా ప్లాన్లు మాకున్నాయి. సరే కానీ రేపు కాలేజీకి పోదామా? అబ్బా రేపు కాలేజ్ కాదు, మూవీకి పోదాం. అబ్బా ప్లీజ్ నా కోసం. సరే, ఇవాళ నైట్ 9కి ఫోన్ చేయలేదనుకో గుద్ది అంతా చేతావు కదా. సరే మరి ఉంటానా, బాయ్. హారిక, పోనీయి ఒకసారి. ఇయ్యమని చెప్తున్నానా? పోనీయి. నా ఫోన్ నీకెందుకు? వాడితో మాట్లాడాల్సిన అవసరం నీకెందుకు? నా క్లాస్మేట్. క్లాస్మేటా లేదా ఇంకేమైనా ఉందా? అవును బావా, మేమిద్దరం లవ్ చేసుకుంటాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాను. ఏంటి, పెళ్ళ? వాణ్ణి చేసుకుంటావా? పెళ్ళంటూ చేసుకుంటే నువ్వు నన్నే చేసుకోవాలా, నాతోనే నీ పెళ్లి జరగాల. ఆ ఛాన్స్ ఇంకొకడికి ఇచ్చే సమస్య లేదు. ఏంది బావా, ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు ఎట్లా అనిపిస్తున్నా? ఈ విషయం మా అక్కకు తెలిసింది అనుకో. తెలుసుడేముందే పిచ్చిదానా, మీ అక్కను ఒప్పించే పెళ్లి చేసుకుంటా. అసలు ఏం మాట్లాడుతున్నావు బావా? నీకు తలకాయ ఉందా? నిన్ను నా అన్నలాగా అనుకున్నా. అబ్బా అవునా? నువ్వు అన్నలా అనుకో, బావలా అనుకో, నువ్వు మాత్రం మరొకసారి వాడితో తిరిగినావా నువ్వు ఉండవు, వాడు ఉండడు. నువ్వేమన్నా అనుకో బావా, నేను అతన్నే ప్రేమించిన అతన్నే పెళ్లి చేసుకుంటా. హారిక, నేను చెప్పేది వినకపోతే ముందు ముందు జరిగేది చూస్తూనే ఉండు. ఏంది మా బావా గిట్ల తయారైండు? దీని వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అరే, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నా మరద వెనుక తిరగకురా అంటే మళ్ళీ తిరుగుతున్నావు. అరే, కావాలంటే నీకు ఒక అవకాశం ఇస్తారా? అవసరమైతే నా మరదల్ని జీవితాంతం వాడుకోరా, కాకపోతే పెళ్లి మాత్రం నేనే చేసుకుంటా, నాతోనే జరగాల. అర్థమైందా? అరే సంజయ్, నీకేమైనా తలికే ఉందారా? ఆమె నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటున్నావు అంటే పిస పిస మాట్లాడతావు. నువ్వు ఇంకొకసారి పిచ్చి పిచ్చి తమాషాలు చేసినావు అనుకో మంచిగా ఉండదు. చెప్తే అర్థమైతలేదా? పెద్ద మనుషులు చూసారు కదా వారి నిజ స్వరూపం. ఇప్పుడు ఏం చెప్తారో మీరే చెప్పండి. దుర్మార్గుడా, ఇన్ని రోజులు నాకు పిల్లలు అయినట్టే పోతుంటే నా ఆరోగ్యం బాగాలేకనుకున్నా.
ఆ దేవుడు నా అందున పిల్లల్ని రాయలేదనుకున్నా. కానీ కానీ నువ్వు ఇంత నీచమైన స్థితికి దిగజారుతావని అసలే అనుకోలేదు. ఎందుకురా, ఎందుకు ఈసారి పాపసి పని చేసావు? ఎందుకు కడుపులో పిల్లల్ని కడుపులో ఎందుకు చంపాలనుకున్నావు చెప్పు. ఒరే దుర్మార్గుడా, నా చెల్లెని కోరుకుని తెచ్చుకొని సాదుకుంటే నన్ను చెప్పడానికే కోరుకుంటావురా? అరే ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వేం దాస్తున్నావురా? నిజం చెప్పు. ఇందాక వచ్చిన తర్వాత ఇంకా విషయం దాచడం ఎందుకు? ఎప్పటికైనా దీని మొగుణ్ణి నేనే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాన్ని నీకిచ్చి ఏసుడు కలవని పని. అరే నువ్వేదో అమాయకుడు అనుకున్నా, ఇంత పాల్తుగా ఉన్నావేంద్రా? నీలాంటి వట్టిగా వదిలిపెట్టద్దు. ఏ శిక్ష వేసినా రెడీ. ఇటువంటి మనోలే ఉండద్దు. మీరు ఏమన్నా చేసుకోరు విని అమాయకుడు మేము ఎన్నికేసి వచ్చినాం. ఇరువు లంగున్నాడు. అరే ఛీ, నువ్వు రోజు దావతులు ఇస్తున్నావు అని నీ కడుపులో గింత విషయం పెట్టుకుంటావురా? ఇస్తుంటా నువ్వు అనుకుంటే ఒక్కరోజు కూడా రాకపోతే మీ అవన్నా సర్పంచ్ గారు, వాడు దుర్మార్గుడు అని తెలిసింది, వాడి నిజ స్వరూపం తెలిసింది కాబట్టి మీరు ఎలాంటి శిక్ష చేసినా మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు చెప్పు భవాని, నీ భర్తకి ఏ శిక్ష వేయమంటావు? అవును భారతి, ఈ విషయం అంతా నీకే తెలుసు. ఒకరోజు మనం ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు హారిక ఉన్ను రమేష్